సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అనే విషయం మీకు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో దెన్ ఈ వీడియో మీకు చాలా అవసరం. పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఆ రోజు కంపల్సరీ ఈ డే రోజు మీరు వెళ్ళి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలవాలి. సో ఎందుకు ఈ రోజు, దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఒకసారి పీరియడ్స్ వచ్చాయి అంటే ముందు సైకిల్లో ఉన్న హార్మోన్స్ అన్ని దాని ఫంక్షన్ని ఆపేసి మళ్ళా కొత్త సైకిల్ కోసం రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. సో ఈ టైం కానీ క్యాచ్ చేస్తే మనము ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే స్కాన్ చేసామా, చాలా మంది రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మేడం బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ లో ఉన్నాము, ఇప్పుడు చూపించుకోవడము అవసరమా? చాలా అవసరం అండి. సో ఈ టైంలో మీ అండాశయంలో అండాల సంఖ్య ఎంత ఉంది అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. అంతేకాకుండా పీరియడ్ వచ్చిన తర్వాత 2-3 రోజులు గ్యాప్ ఉండడం వల్ల మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ కూడా అదే రోజు చేసుకోవడం ద్వారా ఇద్దరికి ఒకటేసారి టెస్ట్లు అయిపోతూ ఉంటాయి. సో డే 1 కానీ డే 2, డే 3 ఈ 3 రోజుల్లో ఎయిదర్ మీరు న్యాచురల్ గా ప్రయత్నం చేయడానికైనా, ఐయుఐ ప్రయత్నం చేయడానికైనా, ఐవీఎఫ్ కి ప్రయత్నం చేయడానికైనా ఈ 3 ట్రీట్మెంట్ లో ఏదైనా కూడా ఈ 3 రోజుల్లో స్టార్ట్ చేయడం వల్ల ఏవైతే మీ శరీరంలో అండాలు పెరగడానికి రెడీ అవుతాయో ఆ రోజు నుంచి మనము వాటికి సపోర్ట్ చేస్తే ఫాస్ట్ గా పెరగడానికి, మంచి క్వాలిటీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకనే మీరు పిల్లల కోసం ప్రయత్నం చేయాలి అని అనుకుంటే పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి 3వ రోజులో వెళ్తే మీకు అండాల సంఖ్య ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది, మీ హస్బెండ్కి వీర్య కణాల సంఖ్య ఎంత ఉంది అనే టెస్టులన్నీ చేసుకొని దాన్ని బట్టి మనము ప్లాన్ డిసైడ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.